ఈరోజు ప్రేమ వివాహాలు మరి ఎక్కువ శాతము ఈరోజు ప్రేమ వివాహాలు జరుగుతున్నాయి. ఈ ప్రేమ వివాహాలు ఏ రీతిగా జరుగుతున్నాయి అని చూస్తే మరి బైబిల్ ప్రకారము చూసినప్పుడు నిజమైన ప్రేమతో ప్రేమ వివాహాలు జరిగేది లేదు. నేత్రాశ, శరీరాశ ఈ రెండుతో కలిసిందే ఈరోజు అనేక ప్రేమ వివాహాలు జరుగుతున్నాయి. ప్రేమిస్తున్నారు యవ్వనస్తులు. గమనించాలి, చెన్నై ప్రాంతంలో సెయింట్ థామస్ మౌంట్ అనే ఒక ఏరియాలో ఒక బ్రదరు అక్కడ ఉన్న మందిరాన్ని గురించి సాక్ష్యం చెప్పేటప్పుడు, అయ్యా మంచి అమ్మాయి, అమ్మాయి ఎంతో మంచి అమ్మాయి, ఎంత ఆత్మీయురాలుగా ఉన్నదంటే అంత ఆత్మీయురాలుగా ఉన్నది. ఈ అమ్మాయి ఇలా చేస్తుందని మేము అనుకోలేదు. ఆ అమ్మాయి ఒకరిని తీసుకుని వెళ్ళిపోయింది. ఈ రీతిగా ఇప్పుడు మంచిగా ఎదుగుతున్న యవ్వన కాలంలో దేవుళ్ళు ఎదుగుతున్న వాళ్ళంతా కూడా చూస్తే ప్రేమ వివాహంలో పడిపోతూ తన జీవితాన్నే ఈరోజు నాశనం చేసుకుంటున్నారు. అంత కంటిన్యూగా ప్రతి మీటింగ్కి వచ్చేవాళ్ళు, సంఘంలో ప్రతి సేవలో ఉండేవాళ్ళు, అటు యవ్వనస్తులు ఈరోజు తన జీవితాన్ని వృధాగా పాడు చేసుకుంటున్నారు. కారణం ఏంటంటే ప్రేమను బట్టి ఈరోజు వాళ్ళ జీవితాలే పాడు చేసుకుంటున్నారు అని ఇక్కడున్న సంఘంలో విశ్వాసి, నేను అక్కడికి సువార్తకు పోయినప్పుడు ఆ సంఘం నన్ను వాక్యాన్ని చెప్పడానికి పిలిచినప్పుడు ఆ వ్యక్తి చెప్తున్నాడు, న్యాయాధిపతులు 14వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం ప్రకారం చూస్తే సంసోను ఫిలిష్తీయుల అమ్మాయిని, ఒక అమ్మాయిని ప్రేమించి, మీరు గమనిస్తే అది 2వ వచనాన్ని నుంచి చదువుకుంటూ వస్తే అక్కడ ఆ వివరణ అంతా మనం చదవగలుగుతాం. చదువుగా, అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతని చూచితిని, అతన్ని అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది గనుక. గమనించాలి, ఈరోజు యవ్వనస్తులు చేసే పొరపాటు ఏంటంటే, నాకు ఆ అమ్మాయి ఇష్టం, నా యొక్క అబ్బాయి ఇష్టం, అందువల్ల నాకు ఆ అబ్బాయి కావాలా, ఆ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నా, ఆ అబ్బాయిని నేను ప్రేమిస్తున్నా, ఆ అబ్బాయిని నేను చేసుకుంటా అని చెప్పి ఈరోజు తల్లిదండ్రుల మధ్యన గొడవ పెట్టుకుంటూ, తల్లిదండ్రుల కాడ వివాదాలు చేస్తున్న ఎన్నో యవ్వనస్తులు, అంటే క్రైస్తవ యవ్వనస్తులు ఉన్నారు తెలుసా. క్రైస్తవ యవ్వనస్తులు ఈరోజు వాళ్ళ జీవితాలు, వాళ్ళ బ్రతుకులు, వాళ్ళ భవిష్యత్తు చూసినప్పుడు అలాగ పోయిన వారి జీవితాలంతా కూడా అటువంటి ప్రేమలో పడిపోయిన బ్రతుకులంతా కూడా చూస్తే నిలకడగా లేవు. 90% వాళ్ళే నిలకట్లేని లైఫ్. ఈరోజు గమనించాలి, కొన్ని సంఘాలలో చూసినప్పుడు, కొన్ని సంఘాలలో మరి మందిరానికి వచ్చేదే ఎందుకంటే అమ్మాయి కోసం, మందిరానికి వచ్చేదే ఎందుకంటే అబ్బాయి కోసం అని కొన్ని సంఘాలలో ఉన్నాయి. ఒక అబ్బాయి అడుగుతున్నాడు ఒక పాస్టర్ని, ఏమంటున్నాడంటే, అయ్యా సంఘంలో ఉన్న అమ్మాయిని ప్రేమించవచ్చా, తప్పేం లేదు కదా, సంఘంలో ఉన్న అమ్మాయే కదా అన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు దేవుణ్ణి వెతుకుటానికే మందిరానికి రావాలి తప్ప అమ్మాయిని వెతుకుటానికో అబ్బాయిని వెతుకుటానికో నువ్వు రాకూడదు. అమ్మాయిని వెతుక్కోవటానికో అబ్బాయిని వెతుక్కోవటానికి రాకూడదు. దేవుణ్ణి వెతుక్కోవటానికి మనం దేవుని ఆలయం, ఏమంటే పరిశుద్ధమైన స్థలం, దేవుని ఆలయం, తన స్వరరత్నంతో కొన్న ఆలయం. అప్పుడు అదిక్క ఎంత పవిత్రత, ఎంత పరిశుద్ధత మనము చూపించాలంటే దేవుడు ఆలయం. ఈరోజు కొన్ని సంఘాలలో మరి చూస్తే యవ్వనస్తులు SMS ఆడి నుంచి యాడికి, ఆడి నుంచి ఆడికి SMS, పురుషుల నుంచి స్త్రీలకి, స్త్రీల నుంచి పురుషులకి ఈరోజు SMS చేసే సంఘాలు ఉన్నాయి. సైగలు చేసుకునే మరి యవ్వనస్తులు ఉన్నారు. మరి ఒకరిని చూస్తే ఒకరు నవ్వుకునే యవ్వనస్తులు ఉన్నారు. సంఘము దేవుడిది.
మన వలన ఆ సంఘం పాడవకూడదు. మన వలన దేవుడు నామానికి అవమానం రాకూడదు. మన వలన దేవునికి అపకీర్తి రాకూడదు. మన వలన మరి తల్లిదండ్రులకు కూడా అవమానం తేకూడదు. ఎందుకని నువ్వు గుడికి పోయిందో అమ్మా? ఎందుకనయ్యా నువ్వు గుడికి పోయిందా? ప్రేమించడానికి నువ్వు గుడికి పోయిందా అని మనల్ని క్వశ్చన్ వేసే రీతిగా మన ప్రవర్తన, యవ్వనస్తుల ప్రవర్తన మారిపోకూడదు. దేవుడిని వెతకటానికే మందిరానికి రావాలి, కానీ కొన్ని సంఘాలు ఆ రీతిగా ఉంటున్నాయి. ప్రియమైన సహోదరి సహోదరుడా, అప్పుడు ప్రేమించకూడదా అన్నప్పుడు ప్రేమించకూడదు అనిలే బైబిల్లో. కానీ ప్రేమించాల్సింది ఎప్పుడు తెలుసా? వివాహం అయిన తర్వాత నీ భార్యను నువ్వు ప్రేమించు, తప్పేం లేదు. నీ భర్తను నువ్వు ప్రేమించు, తప్పేం లేదు. అది ఈసాకు చేశాడు. ఆదికాండం 24:67 ఈసాకు తన భార్యను ప్రేమించను అని ఉంటుంది. చదువు. ఇస్సాకు తల్లి అయిన సారా గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయెను. అట్లు అతడు రెబెక్కాను, ఆమె అతనికి భార్య ఆయను, అతడు ఆమెను ప్రేమించెను. చూడండి ఎలా ప్రేమ! ఈ ప్రేమ ఎట్లా పవిత్రమైన ప్రేమ, ఆకర్షణలో వచ్చిన ప్రేమ కాదు. చూసిన వెంటనే వచ్చిన ఎంటుకలు చూసే, నవ్వును చూసో, లేకపోతే కలర్ను చూసో, వస్త్రాలు చూసో, మరి నడకను చూసో, మాటలను చూసో, మరి జోకులు చూసో వచ్చిన ప్రేమ కాదు ఇది. ఈ ప్రేమ పవిత్రమైన దేవుడు కలిపిన ప్రేమ. ఈరోజు యవనస్తులు ప్రేమ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. న్యాయాధిపతులు 14:3 సంసోను ఒక మాట అంటాడు. ఇది తమిళ్లో బాగుంటుందండి ఆ మాట. తమిళ్లో చదువు. ఏమంటున్నాడు సంసోను? ఏమంటున్నాడు? నా కంటికి ఇంపుగా ఉంది ఆ అమ్మాయి. తమిళ్ అంటుంది. తమిళ్లో ఎట్లా రాయబడింది? నా కంటికి ఇంపుగా ఉంది, నాకు చూడటానికి బాగా అందంగా ఉంది, నేను చూడటానికి నాకు బాగుంది ఆ అమ్మాయి అని అంటున్నాడు. ఈరోజు ఆకర్షణ. ఈ సంసోను ఎలా అంటే ఆకర్షించబడాడు. ఫిలిష్తీయులు అమ్మాయిని చూసి ఆకర్షించబడారు. ఇది ప్రేమ వద్దా? ఈరోజు యవ్వనస్తులు అనేకులు ఆకర్షించబడుతున్నారు. చదువుకునే అంత పిల్లోడు 7వ తరగతి 8వ తరగతి పిల్లోడు లవ్ లెటర్ రాస్తున్నాడు. వాడికి ఏ ప్రేమ అది? 10వ తరగతి పోయినోడు సైకిల్ చేస్తున్నాడు, వాడికి ఏ ప్రేమ అది? ఇంటర్మీడియట్ చేసే అబ్బాయి చాటింగ్ చేస్తున్నాడు, వాడికి ఏ ప్రేమ అది? కొద్ది యవ్వన కాలం వచ్చిన తర్వాత మరి అమ్మాయి తగినట్టు డ్రెస్సింగ్, అమ్మాయి తగినట్టు ఆ నడక, అమ్మాయి తగినట్టు మాటలు, అమ్మాయి తగినట్టు ప్రవర్తన అన్నీ మారిపోతున్నాయి. ఏ ప్రేమ అది? దేనివల్ల కలిగిన ప్రేమ? ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రేమ అనే ముసుగులో మన జీవితాన్ని పాడు చేసుకోకూడదు. యవ్వనస్తులు ప్రేమనే ముసుగులో మన జీవితాన్ని పాడు చేసుకోకూడదు. ఈరోజు ప్రేమ అనేది ఈరోజు ఫ్యాషన్ అయిపోయింది. ఈరోజు ప్రేమ అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. మరి 5వ తరగతి పిల్లోడి నుంచి మరి డిగ్రీ చేసే పిల్లోడి దాకా ప్రేమ అనేది ఒక కామన్ అని అంటున్నారు. ఈరోజు అది లోకానికి కరెక్ట్, కానీ దేవుడి నీతికి కరెక్ట్ కాదు. లోకము దాన్ని అంగీకరిస్తుంది, కానీ బైబిల్ దాన్ని అంగీకరించదు. ఒకటి అడుగుతా, చిన్నప్పటాంచి తల్లిదండ్రులు చూసి 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 నీకు గుడ్డలు మంచి, నీకు ఇది తీస్తే బాగుంటుంది, అది తీస్తే బాగుంటుంది, ఈ మంచిది అది మంచిదని అన్నీ చేసే తల్లిదండ్రులు వివాహం విషయంలో ఎందుకు మంచి భర్తని ఇస్తాడు, మంచి భార్యని ఇస్తారనే నమ్మకం లేదు ఈరోజు. నీకు అనారోగ్యం వచ్చినప్పుడు బాగా చూసుకుంటున్నారు, నిన్ను చదివియాలన్నప్పుడు డబ్బులు పెట్టి చదివిస్తున్నారు, నిన్ను మంచిగా నీకు ఏమి అయితే బాగుంటాయి అని చెప్పి వెతికి 10 కోట్లు తిరిగి మరి అది ఎంతైనా నా కూతురికి నా కొడుకు ఇది కరెక్ట్గా ఉంటుందని చెప్పి అన్నీ తీసిస్తున్నారు. అప్పుడు పుట్టిన టాంచి
మరి యవ్వన కాలం 20-21 వయసు దాకా అన్నీ చేసే తల్లిదండ్రులు వివాహ విషయంలో ఎందుకు మీకు మేలు చేయరని నీకు నమ్మకం లేదు? ఎందుకు నీ జీవితాన్ని వాళ్ళు మరి చక్కబెట్టరని నీకు నమ్మకం లేదు? 21 సంవత్సరాలు నువ్వు తల్లిదండ్రుల మీద ఆధారపడుతున్నప్పుడు దాని తర్వాత ఎందుకు మరి నా తల్లిదండ్రులు నాకు ఇన్ని చేసిన తల్లిదండ్రులు నాకు ఇది కూడా నాకు మేలే చేస్తారు, నా జీవితం సమకూరుస్తారు, నా తల్లిదండ్రులు సమస్తం నాకు అన్ని చేయగలిగిన వాళ్ళు మాత్రమే నా మీద శ్రద్ధ కలిగిన వారని ఈరోజు ఎందుకు అనుకునేది లేదు? కొద్దిగా యవనస్తులు అయిపోతే మనం మారిపోతున్నాం, మన మాటలు మారుతాయి, మన క్రియలు మారిపోతాయి, మన చూపులు మారిపోతాయి, మనకు ప్రవర్తన అన్నీ మారిపోతాయి. అన్నీ మారిపోయి నీకు తెలియదు పోమా, నీకు తెలియదు పోనాయన, నీకేం తెలుసు అని అన్నీ తెలిసిన వాళ్ళ మనం ప్రవర్తించి జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం. ఒక ఆమె ఇలాగని చెప్తున్నది కూతురికి, ఏం చెప్తున్నది చెప్తా, అమ్మ వద్దమ్మా, మనకు వద్దమ్మా, వాళ్ళ సావాసం వద్దమ్మా, వాళ్ళ సావాసం వద్దమ్మా అంటే, లేదు మమ్మీ ఫ్రెండ్దా మమ్మీ వాడు నా ఫ్రెండ్దా మమ్మీ అని చెప్తున్నది. వద్దమ్మా, ఎందుకులమ్మా చూడటానికి వేరే రకరకాలు అనుకుంటారమ్మా, వద్దులమ్మా, ఎందుకమ్మా, నువ్వు పనికి పోయేటప్పుడు ఒంటరి దానికే పోమ్మా చాలు, నువ్వు వాడు బండి మీద పోవటం అది కరెక్ట్ కాదమ్మా, వద్దమ్మా అని అంటే, నా ఫ్రెండ్ మమ్మీ వాడు నా క్లాస్మేట్, చిన్నప్పటి నుంచి నేను వాడు ఒక చోట చదువుకున్నాము, ఒక దిక్కు తిరిగినాము, అంతా నా ఫ్రెండ్ మమ్మీ, వాడంతా అట్టోడు కాదు, మంచోడు, వాడంతా మంచోడు అని చెప్తున్నా. ఆ అమ్మాయి చివరికి ఒకరోజు ఆ అబ్బాయి అయితే వెళ్ళిపోయేసింది. అమ్మ తల మీద గుడ్డ వేసుకొని ఏడుస్తుంది, అవమానముతో బాధతో తలెత్తుకొని తిరగలేక, ఈదులో తలెత్తుకొని తిరగలేక ఊరేసుకొని చచ్చిపోదమా బ్రతకదమా చచ్చిపోదమా అనే పరిస్థితిలో ఉంది ఆ తల్లి. భర్త లేడు, ఒక కూతురు. అటువంటి పరిస్థితిలో ఒక ఏడుస్తూ తల్లి 20 రోజులు గడిపింది కూతురుని అనుకుంటూ. 21 రోజు ఆ అమ్మాయి వస్తుంది ఇంటికాడికి ఏమని వస్తుంది తెలుసా? అమ్మా వాడు నన్ను మోసం చేసిండమ్మా, నేను వాడిని నమ్మినానమ్మా, నీ కాడ కూడా నేను అబద్ధం ఆడినమ్మా, నీ కాడ కూడా నేను నిజం చెప్పలేదమ్మా, ఈరోజు నువ్వు అన్నావు వద్దన్నావు, ఈరోజు నా జీవితాన్ని పోగొట్టుకున్నాను, నా పవిత్రతను నేను పోగొట్టుకున్నాను, అంతా పోయిందమ్మా, నా బ్రతికే పోయిందమ్మా అని చెప్పి ఏడుస్తూ ఆ తల్లికి దగ్గరికి వచ్చి ఏడుస్తూ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతుంది. రోజు ప్రియమైన సహోదరా, ప్రేమ అని చెప్పి ప్రేమ ముసుగులో ఈరోజు జీవితాలు పోగొట్టుకునేది ఎంతమంది తెలుసా? ఒక అమ్మాయి ఇలాగని రోడ్లో ఎవరైనా చూస్తారని చెప్పి బైక్ మీద కూర్చొని గుడ్డ, ఆ ఓని అంటారు, ఓనే కదా అంటారు, ఆ ఓని ముఖానికి జుట్టుకొని కళ్ళుకు మాత్రం ఈ ముస్లిమ్స్ ఎలాగ జుట్టుకుంటారో అలా జుట్టుకొని అమ్మని మోసం చేస్తుంది, నాన్న మోసం చేస్తుంది, అందరిని మోసం చేస్తుంది, అన్నదమ్ములు కూడా మోసం చేస్తుంది, తిరుగుతుంది. చివరికి ఎవరు మోసపోయినారో తెలుసా? అమ్మ నాన్న మోసపోలేదు, అన్నదమ్ములు మోసపోలా, ఆ అమ్మాయే మోసపోయింది. అమ్మాయే మోసపోయింది. వచ్చి తల్లి కాడ ఏడుస్తుంది, అమ్మా నా బ్రతికిపోయిందమ్మా, నా జీవితం పోయిందమ్మా, వాడు నన్ను పాడు చేసేసిండమ్మా, ఇప్పుడు వాడు నన్ను చేసుకోమంటే వాడు చేసుకోని అంటున్నామా, పోయింది బ్రతికే. రోజు ప్రేమ అనేది దేవుడు గమనించాలి. నిజమైన ప్రేమ దేవునికి మించి ఏది లేదండి. తల్లిదండ్రులు నీ చూపించే విషయంలో నువ్వు జాగ్రత్త కలిగి, తల్లిదండ్రులు నాకు మేలు చేసేవాళ్ళు, తల్లిదండ్రులు నాకు బ్రతుకుని సమకూర్చేవాళ్ళు, తల్లిదండ్రులు నాకు అన్నీ మేలు చేస్తారు అని నమ్మి తల్లిదండ్రులు కనిపెట్టుకొని ఎవరు ఉంటారో, ఎవరైతే తల్లిదండ్రుల మాట విని తల్లిదండ్రుల ప్రకారము వివాహం జరగద్దో వాళ్ళ జీవితాలు దేవుని నామపేట అక్షరాలుగా సంతోషంగా సమాధానంగా ఉంటుంది. హల్లెలూయా. చిన్న ఆశలండి, చిన్న ఈ ఫిలిస్తీన్ల అమ్మాయిని ఈ సంసోను చిన్న ఆశ, నా కంటికి బాగుంది, ఆ అమ్మాయి అందంగా ఉంది. ఈరోజు కంటికి బాగానే ఉంటుంది,
చూడటానికి నవ్వితే బా సూపర్గా ఉన్నావా అనిపిస్తుంది, గుడ్లు సూపర్గా ఉంది అనిపిస్తుంది, ఆ జడ సూపర్గా అనిపిస్తుంది, ఆ కట్టింగ్ సూపర్గా అనిపిస్తుంది, ఆ డ్రెస్సు సూపర్గా అనిపిస్తుంది, అన్నీ సూపర్గా అనిపిస్తుంది. చివరికి బ్రతికే చీకటి అయిపోద్ది. ఎప్పుడు మనము ఆకర్షించబడకూడదు యవ్వనస్తులు, ఏ విషయానికి ఆకర్షించబడకూడదు. ఈరోజు సినిమాలు చూసి చెడిపోవాళ్ళు 90కి 99% వాళ్ళే. ఈరోజు సినిమా చూసి యవ్వనస్తులు చెడిపోయి, ప్రేమలో చెడిపోయి, ప్రేమ అనే విషయంలో చెడిపోయి మొదటి ఏదంటే సినిమా, రెండోది ఏదంటే కూడతో ఉన్న ఆ స్నేహితులు, మూడోది ఏదంటే సెల్ ఫోన్. అమ్మకి తెలియకుండా చాటింగు, నాన్నకి తెలియకుండా చాటింగు, అమ్మకి తెలియకుండా ఎస్ఎంఎస్లు, నాన్నకి తెలియకుండా ఎస్ఎంఎస్లు, మరి అమ్మకి తెలియకుండా వాట్సాప్లు, నాన్నకి తెలియకుండా వాట్సాప్లు చేస్తే నువ్వు అమ్మ నాన్న మోసం చేస్తావు నువ్వు అనుకుంటున్నావు, కానీ నిన్నే నువ్వు మోసం చేసుకుంటున్నావు అని అర్థం.